నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీ. ఈరోజు మన ఈ వీడియోలో టొమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే దాంట్లో మనము ఇప్పుడు ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చీలు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పచ్చిమిర్చీలు అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెము ఘాటు కారంగానే అనిపిస్తుంది, కాకపోతే చట్నీ అయితే చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒక టమాటోస్ 3 నుంచి 4 టమాటోస్ వరకు మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని నేను ఇప్పుడు నూనెలో వేసేస్తున్నాను. నూనెలో వేసేసి టమాటోలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు టమాటోలు ఫ్రై అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెము సాల్ట్ వేస్తామండి. ఒక స్పూన్ అట్లా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఒకసారి అంతా కలిపేసేసుకొని అవన్నీ కూడా మూత పెట్టేసేసి మనం మగ్గనిద్దామండి. మీరు ఇప్పుడు వర్షం పడుతుంది కదండి హైదరాబాద్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో. ఈ చల్ల క్లైమేట్లో మీరు ఇది టమాటో పచ్చడి ఘాటుగా స్పైసీగా చేసుకున్నారంటే, వేడివేడి అన్నంలో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎట్లాగో వర్షం పడేటప్పుడు మాకు ఇలాగే తినాలనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు మూత పెట్టి నేను టమాటోలు మగ్గిచ్చేసాను. బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి అండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు సరిపోతుందండి కుక్ అయిపోతాకి. ఇప్పుడు దాంట్లో మీకు ఇష్టమైతే పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గానే మీరు అవసరం లేకపోతే మీకు స్కిప్ చేయవచ్చండి. నేనైతే పుదీనా కొత్తిమీర వేస్తాను. దీన్ని బట్టి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఇట్లా ట్రై చేయండి. మీరు మామూలుగా టమాటా పచ్చడి చేసుకుంటూ ఉంటారు కానీ పుదీనా ఇంకా కొత్తిమీర వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అట్లాగే కొంచెం వెల్లుల్లిపాయలండి, ఒక 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి. అవి నేను పొట్టు తీయలేదండి, నేను పొట్టు తీయకుండానే వేసాను. అట్లాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసి అన్నీ మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా మంచిగా చల్లారాలండి. బాగా చల్లగా అయిన తర్వాత మనం ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేసుకుందాము. మంచిగా మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మనం ఇందాక పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో తగినంతగా సాల్ట్ ఇందాక కొద్దిగానే వేసాం కదండి, టమాటోలు సాఫ్ట్ అవుతాకనే వేసాము. ఇప్పుడు మనకి రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఇవంతా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు డైరెక్ట్గా ఇలాగే తినవచ్చు, లేదంటే దాంట్లో మనం పోపు పెట్టుకోవచ్చు అండి. నేనైతే పోపు పెట్టేస్తున్నాను. పోపు పెడతాకి చిన్న కడాయి తీసుకున్నానండి, పోపు ప్యాను. దాంట్లో కొంచెం 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూను ఆవాలు వేసుకొని కరివేపాకు నేను సన్నగా తరిగేసానండి. అట్లాగే వేస్తే ఆకులుగా కనపడుతుంది కదా, పిల్లలు తీసి పక్కన పడేస్తారు. అందుకే నేను కరివేపాకు అన్నది మంచిగా సన్నగా తరిగేసి కరివేపాకు పోకేసానండి. చాలా బాగుంటుందండి. వేడిగా స్పైసీగా టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. వీడియోని మాత్రము సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.